ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో వైభవంగా పల్లవోత్సవం. కర్ణాటక సత్రాల వద్ద దేవేరి సమేత మలయప్ప స్వామికి ఆస్థానం. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆడికృతిక ఉత్సవాలు ప్రారంభం. శ్రీ చెంగల్వరాయ స్వామి వారి సన్నిధిలో అంకురార్పణ. తిరుపతిలో టైమ్ స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కౌంటర్ల పరిశీలన. అధికారులకు పలు సూచనలు చేసిన టీటీడీ జేఈఓ. ఆలయాలలో ఘనంగా సంకష్టహర చతుర్థి పూజలు. విఘ్నాధిపతి సేవలో తరించిన ఆబాల గోపాలం. తిరుమల దివ్యక్షేత్రంలో బుధవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి పల్లవోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి ఏటా మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ వేడుకను నిర్వహించడం 3 శతాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. ఉత్సవంలో భాగంగా సహస్ర దీపాలంకార సేవ అనంతరం బంగారు తిరుచుపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని మంగళ వాయిద్యాలు భాజా భజంత్రీల నడుమ కర్ణాటక సత్రాల వద్దకు చేరుకున్నారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. అక్కడ ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను వెంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. ఆస్థానం అనంతరం స్వామి అమ్మవార్లు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఈ ఉత్సవంలో మైసూరు మహారాణి ప్రమోదాదేవి, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆడికృతిక ఉత్సవాలు అంకురార్పణతో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. తమిళ సంప్రదాయంలో ఆడి మాసంలో కృత్తిక నక్షత్రం రోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు అవతరించినట్లు పురాణ కథనం. సంతాన వరప్రదాయకుడు, సర్వమంగళ స్వరూపుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆడి నెల విశేషించి కృత్తిక నక్షత్రం రోజు ఆరాధించడం సత్సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రం జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామి వార్ల దివ్య ప్రాంగణంలో చెంగల్వరాయ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆడికృతిక ఉత్సవాలు మంగళకరంగా ప్రారంభమయ్యాయి. ధ్వజస్తంభం వద్ద అర్చకులు అంకురార్పణ క్రతువును సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా నగరి మండలం మునగమాకుల కొత్తూరు గ్రామంలో వేంచేసిన శ్రీ పట్టాభిరామస్వామి వారి ఆలయంలో జీర్ణోద్ధరణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. ఋత్వికులు ఆగమోక్తంగా హోమక్రతువులను పూర్తి చేశారు. అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రధాన కలశ జలాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి గోపుర కలశ శిఖరాలకు మహాసంప్రోక్షణ నిర్వహించారు.
అనంతరం గర్భాలయంలోని శ్రీ సీతారామ లక్ష్మణ సహిత హనుమంతుల వారిని పుష్పమాలలు స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఉదయం మైసూర్ మహారాణి ప్రమోదాదేవి దర్శించుకున్నారు. ఆలయం వద్ద వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుపతిలో శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కేటాయిస్తున్న టైం స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కౌంటర్లను బుధవారం సాయంత్రం టీటీడీ జేఈఓ గౌతమి పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈఓ శ్రీనివాసంలోని ఎస్ఎస్డీ టోకెన్ల జారీ కౌంటర్లు క్యూలైన్లను పరిశీలించారు. అనంతరం విష్ణు నివాసంలో గదుల కేటాయింపు, ఎస్ఎస్డీ టోకెన్ల కౌంటర్లు, క్యూలైన్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సర్వ విఘ్నాలను తొలగించే విఘ్నాధిపతిని సంకష్టహర చతుర్థి వేళ త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తే భక్తుల మనోభీష్టాలు నెరవేరుతాయని ఐతిహ్యం. ఈ సందర్భంగా చిత్తూరులోని గంగనపల్లెలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సంకష్టహర చతుర్థి అభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి మూలమూర్తికి, ఉత్సవమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో ఏకకాలంలో పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవను పూర్తి చేశారు. ఆపై పుష్పమాలలతో స్వామివారిని అలంకరించి అష్టోత్తరాలతో అర్చించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజా, ఆనంద తేజ ఓ విఘ్నరాజా. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో స్వర్ణగిరిపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. ఆషాఢమాస పూజల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని పసిడి ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం స్వామివారికి తిరువీధి సేవ జరిపారు. ఆపై శాస్త్ర దీపాలంకార మండపంలో 1000 దీపాల వెలుగులో 1000 నామాల వాడికి ఓంజల్ సేవను రమణీయంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామాలను పఠిస్తూ గోవిందుని సేవలో తరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ మహాగణపతి హోమం నిర్వహించారు. ఋత్వికులు వేద మంత్రాలు, గణపతి స్తోత్ర పఠనాదుల నడుమ శ్రీ లక్ష్మీ గణపతి మూలమంత్ర హోమాన్ని సంకల్పపూర్వకంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో హోమక్రతువులో పాలు పంచుకుని హోమగుండానికి ప్రదక్షిణలు చేసి శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు.
తెలంగాణ రాష్ట్రం మెదక్లోని శ్రీ పోచమ్మ తల్లి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. పెద్ద సంఖ్యలో పరిసర ప్రాంతాల ప్రజలు అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఆషాఢ మాసంలో చల్లగా కాచి కాపాడే అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం సంప్రదాయం. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పొంగళ్లను వండుకుని వేపాకులతో అలంకరించిన కొత్త కుండలను నెత్తిన పెట్టుకుని డప్పు వాయిద్యాలు, జానపద నృత్యాలతో సందడి చేస్తూ ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కడప నగరం హనుమప్ప వీధిలోని శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో ఆషాఢ మాస పూజలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి తేజోమూర్తిని రత్నశోభిత స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళ భైత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి విశేషంగా పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ఊయలపై ఆసీనును చేసి శాస్త్రోక్తంగా ఊంజల సేవ నిర్వహించారు. ఆపై అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలను అందజేశారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట కానాయపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో సంకష్టాల చతుర్థి పూజలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏకదంతుడు విఘ్నాధిపతి వినాయకుడికి అభిషేక సేవ ఘనంగా జరిగింది. అర్చకులు స్వామివారి సన్నిధిలో ముందుగా సంకల్ప పూజలు జరిపారు. ఆపై స్వామివారికి పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో కన్నుల పండుగగా అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి గరికతో అర్చనలు జరిపారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో సంకష్టాల చతుర్థి వ్రతాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారిని ఆలయ ఆవరణలోని అలంకార మండపంలో వేంచేపు చేసి ఆభరణాలు, పూలమాలలతో సుందర శోభితంగా అలంకరించారు. అనంతరం ఆస్థాన మండపంలో చక్కటి వేదికపై ఉత్సవాలను వేంచేపు చేసి గణపతి పూజ, పుణ్యహవాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల సూచనలు అనుసరిస్తూ భక్తులు ఆస్థాన మండపంలో స్వామివారి ఎదుట ప్రణమిల్లి సంకష్టాల చతుర్థి వ్రతాన్ని ఆచరించి విఘ్నరాజాధిపతి దివ్యాశీస్సులను అందుకున్నారు. గణనాయక శరణు, గణనాయక శరణు, గణనాయక శ్రీ శివ వరపుత్ర చిరతర ఘన చిత్రకాశ మమ్మేలు శ్రీ గణనాయక, గణనాయక శరణు, గణనాయక శ్రీ శివ వరపుత్ర చిరతర ఘన చిత్రకాశ మమ్మేలు శ్రీ గణనాయక. ఇక తెలంగాణ రాష్ట్రం వరంగల్లోని శ్రీ మహాగణపతి ఆలయం సుగంధ శోభితంగా పరిమళించింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు గణనాథునికి అభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో పార్వతీ నందనుడికి అభిషేకం చేశారు. ఆపై బొజ్జ గణపయ్యకు పూలమాలలతో సుందరంగా అలంకరణ చేసి గరిక పూజలు, పుష్పార్చన జరిపి హారతులను అందజేశారు. కడప నగరం ఎర్రముక్కలపల్లిలో కొలువైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం ఉత్సవ శోభతో కాంతులీనింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ భ్రమరాంబిక అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి 51 రకాల ఆకుకూరలు, కూరగాయలతో చూడ చక్కగా అలంకరణ చేశారు. ఆ తర్వాత శ్రీచక్రానికి సహస్రనామాల పఠన యుక్తంగా కుంకుమార్చన జరిపి మంగళహారతులను సమర్పించి తీర్థప్రసాద వితరణ చేశారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కొలువైన పురాతన సీతలాదేవి ఆలయంలో బోనాల ఉత్సవం సంబరంగా జరిగింది. భక్తులను చల్లగా కాచి కాపాడే సీతలాదేవి మూలమూర్తికి అర్చకులు పట్టు వస్త్రాలు, ఆభరణాలు, సుగంధ పూలమాలలతో దివ్యసుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా స్థానిక లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయం నుండి సీతలాదేవికి ఆషాఢం సారెను సమర్పించారు. ఇక భక్తులు అందంగా అలంకరించుకున్న బోనం తలపై పెట్టుకుని మేళతాళాల నడుమ పురవీధుల గుండా ఊరేగుతూ ఆలయానికి చేరుకున్నారు. బోనాలను సీతలాదేవికి సమర్పణ చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతపురం నగరం జెడ్పీ కార్యాలయం రోడ్డులో కొలువైన శ్రీ గణపతి దేవాలయంలో సహస్ర మోదక గణపతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సంకష్టాల చతుర్థి సందర్భంగా అర్చకులు గణనాథుని మూలమూర్తికి విశేష అర్చనలు జరిపి సుందర అలంకరణలో హారతులను సమర్పించారు. ఆ తర్వాత ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం సహస్ర మోదక గణపతి హోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీకాకుళం నగరవాసుల ఇష్టదైవం శ్రీ విజయదుర్గమ్మ తల్లి శాఖ శోభితంగా దర్శనమిచ్చారు. నగరంలో కొలువుతీరి ఉన్న పురాతన దేవాలయం శ్రీ విజయదుర్గమ్మ తల్లి ఆలయంలో శాకంబరి ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రవేశం వద్ద నిమ్మకాయల హారాలతో తోరణాలుగా తీర్చిదిద్దిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారికి అర్చకులు నిత్య ఆరాధనలు, అర్చనలు జరిపి పలు రకాల కూరగాయలు, ఆకుకూరలతో అందంగా అలంకరించారు. ఆపై సహస్రనామాలను పఠిస్తూ కుంకుమ పూజలు జరిపి నైవేద్యము, హారతులను సమర్పించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో పల్లకి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆషాఢమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు చల్లని తల్లి ముత్యాలమ్మ మూలమూర్తికి ఆరాధనలు పూర్తి చేసి వెండి కవచ ధారణ జరిపి ఆభరణాలు, పుష్పాలతో అలంకరించారు. ఆపై అమ్మవారి ఉత్సవమూర్తికి సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి ఆలయావరణలోని ఊయలలో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పల్లకి ఉత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. అనంతరం భక్తుల ఇష్టదైవ ముత్యాలమ్మను తిరుచిపై కొలువు తీర్చి బాజా భజంత్రీలు, భక్తుల దైవనామస్మరణల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండల కేంద్రంలో బంగారు మైసమ్మ వైద్యనాథేశ్వర స్వామి ఆలయంలో ఉపాలయంగా నెలవైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం వేడుకగా జరిగింది. శివుని ప్రియస్తుతుడికి అర్చకులు భక్తులచే పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై గర్భాలయంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి చక్కటి అలంకరణతో పూజలు జరిపి హారతులను సమర్పించారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అభినయ ఆర్ట్స్, తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్, భారత ప్రభుత్వం సాంస్కృతిక శాఖ, ఆంధ్ర రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో 24వ వార్షిక జాతీయ స్థాయి పద్య నాటక, నాట్య పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 20 నుండి 28వ తేదీ వరకు జరిగే ఈ పోటీలలో భాగంగా గురువారం మహతి కళాక్షేత్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకారులు కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలను అద్భుతంగా ప్రదర్శించి ఆహూతులను అలరించారు. నీ దివ్య చరణములే
ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీరాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 73,023 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,942 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,98,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.